టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క శని గ్రహము 11వ ఇంట సంచారం చేయడం వల్ల, గురు రాష్ట్రాధిపతి అయిన కారణం వల్ల ఈ మీనరాశి వారికి ఏంటంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారు, కొన్ని విషయాల్లో బాధాకరంగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని వీళ్ళు మారాలని అనుకుంటూ ఉంటారు, కానీ మారడం వల్ల సంతృప్తిగా ఉండరు. కొంతమంది ఏంటంటే ఇల్లు మారాలనుకుంటారు, ఇల్లు అమ్మేయాలనుకుంటారు, కానీ అమ్మడం వల్ల వాళ్ళకి ఆనందం లేదు, కానీ అమ్మితే కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావు. ఇలాంటి ఇబ్బందులు. లేదా కొంతమంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఈ ఉద్యోగంలో నేను మారితే కానీ వీళ్ళకి నా విలువ తెలుస్తుంది అనుకుంటారు, కానీ వేరే ఉద్యోగానికి వెళ్ళిపోయి అంత సంతృప్తిగా ఉంటారు. అలా విద్యార్థులు కూడా అంతే అన్నమాట. వాళ్ళకి ఈ ఏదో ఒక వేరే గ్రూప్లో తీసుకోవాలని వాళ్ళ స్నేహితులందరూ వెళ్ళారని ఇష్టం లేని గ్రూప్లో జాయిన్ అవ్వడము, వెళ్ళిన తర్వాతకి నేను పలానా తీసుకుంటే బాగుండు అనుకోవడం. కాబట్టి తీసుకునే నిర్ణయాలు 1కి 10 సార్లు ఆలోచించి మనకి ఏది మంచి ఏది చెడు, డూస్ డూ నాట్స్ ఏమేమి ఉంటాయి అని ఒక పేజీలో రాసుకోవాలట. నా స్నేహితుడు చెప్పాడు ఒకసారి, చెప్పినప్పటి నుంచి నేను అన్ని పనులు అలాగే చేస్తాను. మనం ఈ పనికి వెళ్ళడం వల్ల మనకు మంచి ఏంటి, నష్టం ఏంటి, ఇతని దగ్గరికి వెళ్తే మనకు మర్యాద దక్కుతుందా దక్కదా, డబ్బుల కోసం అయితే వద్దు, మర్యాద కావాలి, ఇలా కొన్ని రకాలైన పాయింట్స్ రాసుకొని అప్పుడు ముందుకెళ్ళాలి. దానివల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం ఇంత చేసేది కడుపుకు తినడానికి, కంటికి నిద్రపోవడానికి. ఈ రాశి వాళ్ళు ఏంటంటే పాపం మొత్తం ప్రపంచం మొత్తానికి కావాలంటే ప్లానింగ్ గీసిస్తారు. వీళ్ళ విషయానికి వచ్చి ఏం ప్లాన్ గీసినా సరే అది చెడిపోతుంది. గురుగ్రహానికి సంబంధించి, శని గ్రహానికి సంబంధించి జపం చేసుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 మంత్రాలు వీలైనన్నిసార్లు జపం చేయండి. ఈ రాశి వాళ్ళు చాలా, అంతకు మించి ఇంకేమవుతుంది. ఇంత సంఖ్య లేకుండా లేదు, జపమాలకు పెట్టుకొని మేము జపం చేసుకుంటామండి అంటే ఒక క్లాత్ వేసుకొని జపం చేయండి. ఏంటా మంత్రం అంటే, మొదలు గురుగ్రహానికి సంబంధించి మంత్రం చెప్తా. గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. నెక్స్ట్ శనికి సంబంధించి, శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచకారయే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ప్రాణాన్ని విసిగించేవాడు శని కాబట్టి శనికి సంబంధించి శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠనం చేయడం చాలా 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 శ్రేష్టం. ఇవి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల వాళ్ళు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఒకేలా ఉంటుంది. ఒకరిలో ఇంకొకరిలో సిచ్యువేషన్ మారుతుందేమో కానీ అంతర్మదనం లోపల మాత్రం అలాగే ఉంటూనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క మీనరాశి వారు నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం పఠనం చేయడము, వీలైనంత వరకు శని తిరోగమనం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది పడకుండా ఏమేం చేయాలి, ఏమేం రెమెడీస్ చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము, కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను. చాలా రాశుల వారికి అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాశుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే, మనకి శనికి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి. ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి
ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి ఆ నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకోండి. పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట, జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనేశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు. ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపరించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.